నెట్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా అనంత్ రాధికల ప్రీ వెడ్డింగ్ వీడియోసే దర్శనమిస్తున్నాయి. అయితే ఖాన్స్ తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు స్టెప్పులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు నాటు నాటు పాటకి డాన్సే ఫుల్ కాంట్రవర్షియల్ పాయింట్ గా మారింది. షారుఖ్ ఖాన్ మన రామ్ చరణ్ ని అవమానించాడు అంటూ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, అంబానీ వారి పెళ్లి వేడుకలో మొదట ఖాన్స్ త్రయం ఎంతో హుషారుగా నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు. ఆ తర్వాత వారికి రామ్ చరణ్ అక్కడే ఉన్నాడని గుర్తుకు వచ్చి ఎక్కడున్నా చరణ్ స్టేజ్ పైకి రావాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. షారుఖ్ ఇంకాస్త హుషారుతో ఇడ్లీ సాంబార్ అంటూ ఏదో తనకు వచ్చిన భాషలో మాట్లాడాడు. రామ్ చరణ్ ను పిలిచారు సరే, మధ్యలో ఇడ్లీ సాంబార్ పదం ఎందుకు వచ్చింది? నార్త్ సౌత్ డిఫరెన్స్ ను హైలైట్ చేయడమా అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇదే సమయంలో రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్ చరణ్ కు జరిగిన అవమానం అంటూ ఈవెంట్ నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో కాంట్రవర్సీకి రీజన్ లేదంటూ ఖాన్స్ కు చరణ్ కు మంచి రిలేషన్స్ ఉన్నాయని, కింగ్ ఖాన్ కామెంట్స్ ను తప్పు పట్టాల్సిన పనిలేదని బీటౌన్ చెప్పుకొస్తోంది. పేరుకి మాలీవుడ్ యాక్టరే అయినా సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు అన్న ఒక ఇంప్రెషన్ ని పక్కన పెడితే ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఆయనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు దుల్కర్. ఎక్కడన్నా ఏ భాషలో అయినా సినిమా స్టోరీ నచ్చితే టక్కున అక్కడికి వెళ్ళి సినిమా చేసేస్తాడు. అందులో భాగంగానే నెక్స్ట్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాలో ప్రస్తుతం ఆయన చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక కీలకమైన పాత్రను కూడా పోషిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి నో అని చెప్పారట దుల్కర్. ఇప్పుడు ఈ న్యూస్ టోటల్ గా మాలీవుడ్ ని షేక్ చేస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా వదులుకుంటారా? కానీ దుల్కర్ వదులుకున్నాడు. పైగా కమల్ హాసన్ నటిస్తున్న సినిమాలో రోల్ అంటే ఏ హీరోకైనా అదే బిగ్ డ్రీమ్. కానీ దుల్కర్ ఎందుకిలా చేశాడు? అదే ఇప్పుడు కోలీవుడ్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ మూవీ నుంచి దుల్కర్ తప్పుకున్నాడు. అందుకు రీజన్ సూర్య. తమిళ స్టార్ సూర్యకు దుల్కర్ వీరాభిమాని. కంగువ తరువాత తాను నటించబోయే చిత్రంలో దుల్కర్ కు కూడా ఒక రోల్ ఇచ్చాడు సూర్య. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. సో సూర్య కోసం కమల్ హాసన్ తో మల్టీ స్టారర్ కు నో చెప్పాడు దుల్కర్. ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూర్యతో మల్టీ స్టారర్ అలాగే కాంతా అనే హై బడ్జెట్ ఫిలిమ్స్ లైన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా అడవి శేష్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడట. ఇవన్నీ కంప్లీట్ అయిన తరువాత సొంత ఇండస్ట్రీలో బిగ్ బడ్జెట్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడు దుల్కర్. నార్త్ నుంచి సౌత్ కి హీరోయిన్స్ ఊరుకునే రారు. ఏదో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనో బాగా రెమ్యునరేషన్ ఇక్కడ వస్తుందనో కాదు, మంచి సినిమాలు ఇక్కడైతే దొరుకుతాయి అని. దీనికోసం హీరోయిన్స్ 100% ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు. జాహ్నవి కపూర్ నుంచి ఆలియా భట్ దాకా ఇలా ఎవరైనా సరే తెలుగు నేర్చుకొని మరీ స్వయంగా వాళ్లే డబ్బింగ్ చెప్పి బాగా అంటే బాగా తెలుగు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసి దగ్గర అవుతున్నారు. RRR లో నటించేందుకు ఆలియా భట్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వచ్చినప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే తన డైలాగ్ వెర్షన్ కు సంబంధించిన పేపర్స్ ను తెప్పించుకుని కొన్ని నెలల పాటు ప్రాక్టీస్ చేసింది. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాకు తన వంతుగా తెలుగులోనే డైలాగ్స్ చెప్పాలని డిసైడ్ అయ్యింది. అదే విధంగా చేసింది. రీసెంట్ గా జాన్వీ కూడా తెలుగు నేర్చుకుంటున్నాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ దేవర తెలుగు డైలాగ్స్ పేపర్స్ ను పట్టుకుని ఇల్లంతా తిరుగుతోందట. వీలు చిక్కినప్పుడల్లా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఓన్ డబ్బింగ్ చెప్పి తెలుగు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయాలనుకుంటోందట. ఇప్పుడు కల్కి మూవీలో లీడ్ హీరోయిన్ గా నటిస్తోన్న దీపికా పదుకొనే కూడా తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అవుతోంది. మే 9న రిలీజ్ కాబోతున్న కల్కి పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తానే సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమవుతోందట. రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకైనా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కెరియర్ టర్న్ అయిపోయే సినిమాలు రాజమౌళి తీస్తాడు అన్నది ఒక నమ్మకం. సేమ్ ఇదే ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాడు హీరో మహేష్ బాబు కూడా. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్ని చేసుండొచ్చు. అయితే వాటిట్లో కెరియర్ ని మలుపు తిప్పిన సినిమాలు అనంటే ఓ 3 చిత్రాలే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏ హీరోతో రాజమౌళి వర్క్ చేసినా ఆ సినిమా అతని కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెడుతోంది. చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే కెరీర్ ను మలుపు తిప్పే చిత్రాలను అందించగలరు. బాహుబలి తర్వాత ప్రభాస్, RRR తర్వాత రామ్ చరణ్, తారక్ గ్లోబల్ రికగ్నిషన్ అందుకున్నారు అంటే అందుకు కారణం రాజమౌళి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మహేష్ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
హీరోగా జర్నీ స్టార్ట్ చేసిన 20 ఏళ్లు పైగా ఉన్న కెరీర్లో 3 చిత్రాలు మాత్రమే తనని ప్రేక్షకుల ముందు కొత్తగా ఆవిష్కరించాయని చెప్పాడు సూపర్ స్టార్. 2001లో విడుదలైన మురారి, 2006లో వచ్చిన పోకిరి, అలాగే 2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమాలు తన కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాలుగా ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ మూడింటికి మూడు కూడా బ్లాక్ బస్టర్స్, పైగా టాలీవుడ్ పై కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీస్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాజమౌళి చిత్రం కూడా చేరే అవకాశం ఉంది అనేది అందరూ చెప్పుకొస్తున్న మాట. అదే నిజం కావాలని సూపర్ స్టార్ ను దర్శక ధీరుడు వరల్డ్ ఆడియన్స్ కు చేరువ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారని, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. జనరల్ గా మహేష్ బాబుని మనం సినిమాకో లుక్ లో చూస్తూ ఉంటాం, కానీ రాజమౌళి సినిమా అన్న వెంటనే డెఫినెట్ గా ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈసారి కూడా లుక్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి అలాంగ్ విత్ సూపర్ స్టార్ మహేష్ బాబు. కథ నచ్చితే చాలు, లుక్ తో ప్రయోగాలు చేద్దామంటాడు సూపర్ స్టార్. మహర్షి మూవీ నుంచి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. సినిమాకు లుక్ మెయింటైన్ అవుతోంది. గుంటూరు కారంలో అది పీక్స్ కు వెళ్ళింది. ఇప్పుడు రాజమౌళి మూవీ కోసం మహేష్ ఎవరు ఊహించని స్టెప్ తీసుకోబోతున్నాడు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఫిల్మ్ కోసం ఒక్క లుక్ కాదు, దాదాపు 8 లుక్స్ లో సూపర్ స్టార్ కనిపించబోతున్నాడట. రీసెంట్ గా ఇందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగిందట. రాజమౌళి అనుకున్న లుక్స్ అన్నీ కూడా సూపర్ స్టార్ కు సూపర్ గా ఫిట్ అయ్యాయట. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ లోనూ చరణ్ చాలా లుక్స్ లో కనిపించాడు. స్టోరీ మలుపు తిరిగిన ప్రతిసారి చరణ్ న్యూ లుక్ లో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు సూపర్ స్టార్ కు కూడా అలాంటి స్టోరీనే రెడీ చేశాడు రాజమౌళి.